అధికారికంగా హెచ్చరించింది. విపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా సామాన్య ప్రజలకు మోయలేని భారాన్ని మోపారనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. మరోపక్క జనసేన పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ నాందెండ్ల మనోహర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వైరల్గా మారుతుంది. ప్రజలకిచ్చినటువంటి హామీల్లో మీరు పూర్తిగా తప్పారు, దానిపైన చర్చకు సిద్ధమా అనేటటువంటి అంశంతో నాందెండ్ల మనోహర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాందెండ్ల మనోహర్ గారి సీటు పక్కన ఖాళీ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటం పెట్టడం అనేటటువంటిది వివాదాలకు దారితీస్తుంది. మరోపక్క షర్మిల జగన్మోహన్ రెడ్డి గార్ల పోటాపోటీ మీడియా కాన్ఫరెన్సులు, బహిరంగ సభలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మరోపక్క నిరంతరమైనటువంటి వారాహి యాత్రకు జనసేనాని పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈ అంశాలపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శివశంకర్ గారు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా సర్వీసెస్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ మనకు శివశంకర్ గారికి. అదేవిధంగా పాపారావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఎకనామిస్ట్గా కూడా పలు అంశాలపై విశ్లేషణ అందించేటటువంటి పాపారావు గారు కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా శివశంకర్ గారితో ప్రారంభిద్దాం. శివశంకర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కరెంటు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అంశంపై సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రై రై అనేటటువంటి కరెంటు మోతల శబ్దాన్ని మనకు వైరల్గా ఉన్నటువంటి అంశం కూడా మనకు తెలుసు. కరెంటు షాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజలకు ఇవ్వబోతుందనేటటువంటి అంశం స్పష్టమైంది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? శ్రీశరణ్ గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇది చాలా బాధాకరం అండి. ఇప్పటికే 7-8 సార్లు పెంచారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంటు ఛార్జెస్. అంటే ఛార్జెస్ పెంచడానికి గల కారణాలు ఏమిటి అన్నదానికి సరైన సహేతుకమైన కారణాలు చెప్పరు. ఛార్జెస్ పెంచుకోవడం వల్లే లోటు పూరుస్తున్నారా, రెవెన్యూ ఆదాయంగా చూస్తున్నారా, అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకి శ్రీశైలం గారు, మీ దృష్టికి నేను ఒక బిల్లు డీటెయిల్గా మీకు చదివి వినిపిస్తానండి. ఎలక్ట్రికల్ బిల్లింగ్ ఎలాగ జరుగుతుంది అన్నది. ఒక బిల్లులో, అంటే ఇది నా ఆఫీస్ తాలూకు బిల్ అండి. ఎనర్జీ ఛార్జెస్ 824 రూపాయలండి. అంటే యాక్చువల్గా నేను కన్జ్యూమ్ చేసినటువంటి ఎనర్జీ కాస్ట్ అది 824 రూపాయలు. సర్ప్రైజింగ్గా బిల్లు 1385 రూపాయలు వస్తుంది. దీనికి రకరకాల హెడ్స్, ఎనర్జీ డిమాండ్ ఛార్జెస్ 75 రూపాయలు వేశారండి. అలాగే కస్టమర్ ఛార్జెస్ 45 రూపాయలు, ఈడీ 119 రూపాయలు, సర్ఛార్జెస్ 150 రూపాయలు, ట్రూ అప్ ఛార్జెస్ 97 రూపాయలు, ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ 24 రూపాయలు, ఎఫ్పిపిసిఏ జెడ్ ఛార్జెస్ 50 రూపాయలు. వెరసి టోటల్ బిల్ 1385 రూపాయలు అవుతుంది. ఇది ఏ సైంటిఫిక్ నాకు అర్థం కావట్లేదు. సో యాజ్ ఏ సిటిజన్గా వాట్ ఎవర్ ఎనర్జీ నేను కన్జ్యూమ్ చేశానో కన్జ్యూమ్ చేసిన దానికి నేను బాధ్యుడిని. ఎంత దాని యూనిట్ ఛార్జ్ పడింది అది పే చేయడానికి. ఇలాగ రకరకాల హెడ్స్ ద్వారా వీళ్ళు కలెక్ట్ చేయడం అన్నది కూడా ఇది ఎంతవరకు రీజనబుల్? పెద్దలు పాపారావు గారు ఉన్నారు, వారి ఎకనమిస్ట్, ప్రముఖ ఎకనమిస్ట్. వారి నుంచి కూడా నేను వినదలుచుకుంటున్నాను. ఇలాగ 7-8 సార్లు
వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుకుంటూ పోతే మధ్యతరగతి కుటుంబీకులు నలిగిపోతారు. మధ్యతరగతి కుటుంబీకులు, సామాన్య ప్రజానీకం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి వారు నలిగిపోతున్నారు. మరి ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదా? అసలు ఎలక్ట్రిసిటీ పవర్ ప్రొడక్షన్ ఎంత, కన్జంప్షన్ ఎంత, అసలు ఎనర్జీ ఆడిట్ ఉందా ఈ రాష్ట్రంలో? సో పోలవరం ప్రాజెక్ట్ కానీ మనం పూర్తి చేసినట్లయితే 870 మెగావాట్లు అందులోంచి వచ్చేది. దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్లీ ₹1.80 పడేది. దాన్ని కంప్లీట్ చేయలేదు. మరి ఇటువంటి చర్యలు తీసుకోకపోగా కేవలం లోటుని పూడ్చడానికి వినియోగదారుల మీద విపరీతమైన రకరకాల పేరిట వడ్డన చేస్తే ఏమిటి పరిస్థితి? ఎటు వెళ్తుంది విద్యుత్ శాఖ అన్నది అగమ్య గోచరంగా ఉంది, గందరగోళంగా ఉంది. శ్రీశైలం గారు, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కాకపోతే అది కూడా పెంచే ముందు పబ్లిక్ నుంచి కామెంట్స్ కోసం కూడా పెద్ద టైం ఇవ్వరు, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. ఎస్సీల దగ్గర ఫలానా 3 రోజులు మీరు మీకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అంటారు. అది తూతూ మంత్రం కింద చేసేసి వాళ్ళకి వాళ్ళు కానిచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది సరైనటువంటి విధానం ఎంత మాత్రం